ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సలహాలు సూచనలు అంటే మా వంతుగా మా మహిళా కమిటీ నుంచి మేము ఒక 2-3 మాత్రమే చెప్పాలనుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో మీరు పురుషులు ఎంత ఎంత చేసిరో అట్లాగే పురుషులతో పాటు సమానంగా మా మహిళలు కూడా ఉద్యమాలు చేసిరు. మా మహిళలు తెలంగాణ ఉద్యమంలో మీ ఇంట్లో అన్ని పనులు చేసి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మీతో పాటు సమానంగా ఉద్యమాలు చేసిరు. ఇంకోటి, తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ కష్టపడ్డ మహిళలు ఎక్కువ నష్టపోయిన మహిళలే. ఎందుకంటే ఇంట్లో అంత పని చేసి వండి పెడితే తిని మీరు బయటకు వచ్చి ఉద్యమాలు చేసిరు. మేము ఇంట్లో అన్ని వండి పెట్టి చేసి పిల్లలకు చూసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మీతో పాటు సమానంగా ఎఫ్ఐఆర్లు ఎక్కించుకొని జైళ్ళలో ఉండి కేసులు ఎక్కించుకొని దెబ్బలు తగిలించుకొని ఎంతో నష్టపోయినాం. ఇప్పుడు ఒక్క మహిళ ఉద్యమకాలం మీరు ఏమంటారు కదిలించిన కన్నిటితోనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ లోపల అంత బాగా ఉందన్నమాట. ఎందుకంటే మాకంటూ చెప్పుకోవడానికి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా లేరు. మేము ఇంత నష్టపోయిన మహిళలను మమ్మల్ని కూడా చూడండి అని చెప్పుకోవడానికి గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కూడా ఎవరు మమ్మల్ని అడిగింది లేదు, చేసింది లేదు, ఉద్యమకాలను గుర్తించింది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఏమైనా చేస్తారా నాయన అంటే ఏదో చేస్తామో నీటిలో రాతలాగా రేవంత్ రెడ్డి గారు ఏదో వీళ్ళందరూ వచ్చి నన్ను అంతా నాయన ఉద్యమ సంఘాలు అన్ని వస్తున్నాయి అని చెప్పేసి ఏదో భయానికి కేకే కమిటీ అనేది వేసిండు తప్ప ఆయన ఈ కేకే కమిటీ అనేది కూడా కాలపరిమితి లేని కమిటీ, కాలయాపన కోసం పెట్టిన కమిటీ అని మేమైతే నా ఉద్దేశం, ఎస్పెషల్ మా ఉద్దేశం. ఎందుకంటే కేకే కమిటీలో ఒక్క మహిళా ఉద్యమకారిని పెట్టలేదండి. మహిళలు మీతో పాటు సమానంగా పని చేయలేదా, ఉద్యమాలు చేయలేదా? మహిళల్లోని పోరాటం ఎక్కడుంది, మహిళల్లోని ఉద్యమం ఎక్కడుందండి? ఒక కేకే కమిటీలో ఒక మహిళను మీరు పెట్టలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము ఎంత నష్టపోయినా మాకంటూ ఉండదు. ఇప్పుడు 33% రిజర్వేషన్ అన్నారు. ఏది మీ 33% రిజర్వేషన్? ఒక 5 మంది ఉన్న కేకే కమిటీలో ఒక్క మహిళను మీరు పెట్టలేకపోయారు. ఇది కాలయాపన కేకే కమిటీ అని అయితే మా యొక్క ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సలహా సూచనలు కాడికి వస్తే మా సాయిరామన్న చెప్పిన కాడికైనా అట్లాగే మన గాథ ఇన్నన్న గారి గురించి చెప్పాలంటే, మేము గాథ ఇన్నన్న గారు అమ్మ చనిపోయినప్పుడు కూడా మేము వెళ్తే అక్కడ చెవులో అన్న ఎప్పుడొచ్చిరా అని అంటే ఇప్పుడే వచ్చినామన్నా నేను చెవులో చెప్పిన అంతే. ఆ చెవులో చెప్పినందుకు కూడా ఇంటెలిజెన్స్ వచ్చి మా మీద అది చేసిరండి. ఇది ఎంత అన్యాయమో. ఇప్పుడు చావు అన్నప్పుడు ఆయన ఉద్యమకారుడు కాబట్టి తల్లి చనిపోయిందంటే ఎవరమైనా పోయిన తర్వాత కూడా మాట్లాడినంత మాత్రమే మాతో పాటు ఇంటెలిజెన్స్ మొత్తం నువ్వేం మాట్లాడినావు, ఏం చేసినావు అని చెప్పేసి మా ఎమ్మటి వాడడం జరిగింది. ఇదెక్కడ అన్యాయం? అసలు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? త్యాగాలు ఎవరి, భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు త్యాగాలు? ఇంతవరకు కనీసం ఒక అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. 1969 ఉద్యమకాలకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకెన్ని సంవత్సరాలు న్యాయమైన పోరాటాలు? మొన్న రాకనేమో తెలంగాణ రావాలని పోరాటాలు చేసినాము. ఇప్పుడేమో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ హక్కుల కోసం పోరాటాలు చేశాను. మన పొడుగు నుంచి పొడుగాక మనం కొట్లాడుకుంటూ పోరాటాలు చేసుకుంటూ ఉద్యమాలు చేసుకుంటూ పోతూనే ఉందామా? దీనికంటే ఒక ఫుల్ స్టాప్ వద్దా? దీనికంటే ఒక ఫుల్ స్టాప్ ఉండాలి కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ కేకే కమిటీ అనేది నిజంగా కూడా కేకే కమిటీకి నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక దీనికే ఫుల్ స్టాప్ కేకే కమిటీ ద్వారా ఈ ప్రభుత్వంలో ఈ ఉద్యమకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నా. అట్లాగే మహిళా ఉద్యమకారుల కోసం మా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కూడా ఆకుల జయమ్మ అని చెప్పేసి తను కూడా ఏమంటారు ఇక్కడ హైదరాబాద్ లో చేసేటప్పుడు పోలీసు ఆయన కట్ట తీసి ఇసురు కొడితే కాలుకు దెబ్బ తగిలితే ఆ చీర ఊడిపోతే అదే చీరని ఇట్లా జుట్టుకొని దెబ్బ ఉరికొచ్చేసింది. అప్పుడు కలిగిన దెబ్బ మొన్నటి వరకు కూడా నలిసి మొన్న చచ్చిపోయింది. కనీసం చనిపోతే కూడా ఉద్యమకారుల తరపు నుంచి ఒకరు పోయి పరామర్శించలేదండి. కనీసం మా లోకల్ ఉద్యమకారులు కూడా పోయి పలకరించలేదు మా జిల్లా నుంచి. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి ప్రతి జిల్లాలో కూడా చాలా మంది చనిపోతున్న ఉద్యమకారులు ఒక్కరు కూడా మన తరపు నుంచి కనీసం సానుభూతి కూడా తెంపలేకపోతున్నాం. చాలా బాధ అనిపిస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి మా వంతుగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ కేకే కమిటీ కాలపరిమితి కాకుండా కాలయాపన చేయకుండా కనీసం ఒకే 3 నెలల్లో కంప్లీట్ చేయాలని మా ఒక డిమాండ్. ఇంకోటి ఏంటంటే, ఇందులో మహిళా సమస్యలు కూడా చాలా ఉన్నాయి. కేకే కమిటీతోని మా
తెలంగాణ మహిళా సమైక్య ద్వారా నా దగ్గర ప్రతి జిల్లాల నుంచి నేను జిల్లా కంపెనీలు వేసుకున్నా కాబట్టి ప్రతి జిల్లాల నుంచి నా దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి ఆ ప్రతి ఒక్క జిల్లా నుంచి 33 జిల్లాల నుంచి కూడా మహిళల తరపు నుంచి కూడా మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా పాశం యాదగిరన్న గారికి మహిళలందరినీ కూర్చోబెట్టి కేకే కంపెనీ దగ్గర మహిళలందరినీ 33 జిల్లాల నుంచి మహిళా ఉద్యమకారులందరినీ కూర్చోబెట్టి మా సమస్యలు కూడా వినాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇది రెండోది. మూడోది ఏంటిదంటే ఎవరైతే అమరులయ్యారో అమరుల కుటుంబాన్ని అలాగే 1969 ఉద్యమకారులను వీళ్ళని మాత్రం ఇమీడియట్ గా వాళ్ళని గుర్తించాలని, అట్లాగే మా దగ్గర ఉన్న లిస్టు నుంచి కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకున్నా కూడా మేము కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేసి, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేకే కమిటీ అయితే ఎట్లాగే వేసిరో అట్లనే ఒక్కొక్క జిల్లా నుంచి కూడా ఒక్కొక్క జిల్లా కమిటీ లాగా వేసి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్యమాలు చేసిన వాళ్ళు హైదరాబాద్ లో ఉద్యమాలు చేసిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? మీరే ఉద్యమాలు చేస్తారని మళ్ళీ మనమే కొట్టుకొస్తున్నాం. ఫస్ట్ ముందుగా ఈ తెలంగాణ ఇది ఏదైతే మన ఉద్యమ సంఘాలు ఉన్నాయో ఫస్ట్ మన ఉద్యమ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈగోకు పోకుండా ప్రతి ఒక్క సంఘాలన్నీ కూడా ఏకతాటికి రావాలి. ముందుగా ఏకతాటికి రావాలి. అట్లాగే ఈ జిల్లాల వారిగా ఏ జిల్లా నుంచి ఎవరైతే చేసిరో వాళ్ళు కంపల్సరీ వాళ్ళకే తెలుసుంటది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక కమిటీ వేయాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లాగే ఇంకోటి లాస్ట్ గా ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు ఈ కమిటీ ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడుతురో ఇప్పుడు ఏమంటారంటే FIR కాపీ ఉండాలి, ఫోటోలన్నీ ఉండాలి, ఏదో ఒకటి ఉంటేనే మీకు గుర్తింపు కార్డు వస్తుంది. 250 గజాల స్థలం వస్తే అదొస్తుంది ఇదొస్తుంది అని ఆయన ఇచ్చేంతనో సచ్చుడెంతనో కానీ ఇది చెప్పుకుంటే కాలయాపన చేసినే పోతుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఫోన్లో ఇంత సోషల్ మీడియా ఇంత ఫాస్ట్ లేదు. ఒకటి ఫోటోల కోసం మనం పని చేయలేదు, ఉద్యమం కోసమే పనిచేసిన, ఫోటోల కోసం పని చేయలేదు. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ప్రూఫ్స్ లేవు. ఎందుకు లేవంటే మేము మహిళలం కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్ననే ఉన్నాడు, పాశమనే ఉన్నాడు. అన్న రెండు రానంగా మనం అందరం ముందు పోతాం. పోయి తర్వాత ముంగట ఉన్న లైన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఫోటోలలో వస్తారు, వెనకాల ఉన్న వాళ్ళు రారు. ఇప్పుడు రానప్పుడు వాళ్ళ ఉద్యమంలో పాల్గొనలేనట్టేనా? వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏ ప్రూఫ్స్ లేవు, లేకపోతే వాళ్ళ ఉద్యమంలో పాల్గొనలేనట్టే వాళ్ళు నష్టపోలేదా, వాళ్ళు కష్టపడలేదా? అట్లా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళకు కూడా గుర్తింపు కార్డు మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే మహిళలు అని చెప్పేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో వేసినా కూడా వాళ్ళు ఏమన్నారంటే మహిళలు పోలీస్ స్టేషన్ లో వద్దు, వాళ్ళని బయట పంపించండి అని చెప్పేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఉంచలేదు, పంపించేసిరు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో FIR కావాలి, అది కావాలి, ఇది కావాలి. మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా బతికే ఉన్నారు. ఎవరైతే మేము ఎవరితోనైతే ఉద్యమాలు చేసినా వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర లేవు. మరి అంటే మేము ఉద్యమం చేయలేదా, నష్టపోలేదా, కష్టపడలేదా? ఖచ్చితంగా దీనికి కూడా గుర్తింపు కార్డు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏ ప్రూఫ్స్ లేకున్నా ప్రతి ఒక్క ఉద్యమకారునికి కంపల్సరీ గుర్తింపు కార్డు అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పాశం యాదగిరన్న గారికి, మా కోరి సాయిరామ్ అన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యమాభివందనాలు. థ్యాంక్ యూ.